హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఫ్రెండ్స్, మన ఫేవరెట్ ట్రేడింగ్ టెక్నిక్ అయినటువంటి ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ టెక్నిక్ నేను ఈరోజు నిన్న వీడియో చేయాల్సింది, కానీ ఈరోజు మార్కెట్ అనేటువంటిది లేదు. సో ఫ్రైడే ఈరోజు January 26 అందరికి కూడా గణతంత్ర శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఇది ఏ విధంగా మనము దీన్ని ట్రేడ్ చేయొచ్చో, ఏ విధంగా మనం ఎంట్రీస్ ఎగ్జిట్ ఏ విధంగా తీసుకోవాలనే విషయం గురించి మనము చక్కగా మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. దీంట్లో మీరు నేను చెప్పేటువంటి టెక్నిక్ కానీ మీరు నేర్చుకుంటే మీరు కూడా దీంట్లో డబ్బులు సంపాదించవచ్చు. కాకపోతే ప్రాక్టీస్ చేయాలి. చూడండి, ఒక్కసారిగా రాదండి. ఎందుకంటే ఈ క్యాండిల్ స్టిక్స్ని, ఈ ప్రైస్ యాక్షన్స్ని కూడా చక్కగా మీరు ప్రాక్టీస్ చేస్తేనే కానీ జనరల్గా రావు. ఎందుకంటే ఎమోషన్స్ని మనం దీంట్లో కంట్రోల్ చేసుకోగలగాలి. చూడండి, దీని మీద మనం మార్కెట్ మీద పగ సాధించడం కానీ, అయ్యో నా డబ్బులు మార్కెట్ తీసుకుంది నేను ఒక ర్యాష్ ట్రేడ్ చేయడం కానీ చేయకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, మొట్టమొదటిగా నేను చూడండి ఇదిగోండి ఒకసారి చూడండి, అపోలో టైర్స్ అనేటువంటి స్టాక్లో నేను ఈ స్టాక్ అనేటువంటిది బేసిక్గా ఒక పర్ఫెక్ట్గా ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ చేసి ఉంది. మీకు అర్థమవుతుంది కదా, హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ చేసింది కదా. ఆ క్రమంలో ఇక్కడ చూడండి, ఒకవేళ కానీ ఇది పడింది కదా, ఇది ఇలా పడింది కదా, ఇలా పడినప్పుడు అసలు దీని మొమెంటం మొత్తం కూడా ఎలా ఉంది అని మీరు అబ్జర్వ్ చేస్తే, మొమెంటం అంతా కూడా ఇది హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఉంది కనుక దీని మొమెంటం మొత్తం కూడా ఒక పర్ఫెక్ట్గా కిందకి వచ్చే విధంగానే ఉంది. అర్థమవుతుందా? అటువంటి క్రమంలో దానికి తోడు ఒక స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ పడింది. చూసారు, అక్కడ స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ పడింది. ఇక అర్థమైపోయినట్టే, ఇక ఖచ్చితంగా ఈ ట్రెండ్ లైన్ దాకా మార్కెట్ వస్తుందని చెప్పేసి సిగ్నల్ వచ్చేసింది. అర్థమవుతుందా? తర్వాత దాని లోపల ఒక ఇన్సైడ్ బార్ ట్రేడింగ్, ఒక బేబీ క్యాండిల్ పడింది. ఇక డబుల్ కన్ఫర్మేషన్ అయిపోయింది. ఇక డెఫినెట్గా ఈ ట్రెండ్ లైన్ దాకా పోద్దని కన్ఫర్మేషన్ వచ్చింది. దానికి తోడు అదే కాకుండా ఒక ప్రెగ్నెంట్ లేడీ లాగా, ఒక బేబీ క్యాండిల్ లాగా చూడండి, ఒక ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ టెక్నిక్ లాగా పడింది. సో దానికి తోడు పర్ఫెక్ట్గా బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ కావడమే కాకుండా ఏమైంది, తర్వాత మరలా ఈ సపోర్ట్ జోన్ దాకా వచ్చి కాస్త పైకి వెళ్ళి మరలా కిందకు వచ్చి మనం అనుకున్న విధంగానే ట్రెండ్ లైన్ని టచ్ చేసి కిందకి వెళ్ళింది. ఫ్రెండ్స్, అర్థమవుతుందా? మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నారా లేదా? చూడండి, మార్కెట్ కాస్త మన వీడియోస్ అన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు దీంట్లో సక్సెస్ అవుతారు. మార్కెట్ గురించి మీకున్నటువంటి చెడు అభిప్రాయాలు మీరు మానండి. దయచేసి చెప్తున్నాను, ఇక మానండి. అభిప్రాయాలు, చెడ్డ అభిప్రాయాలు, అటువంటి అభిప్రాయాలు మనకు వద్దండి అని చెప్తున్నాను. ఓకేనా? చెడు అభిప్రాయాలు అంటే మార్కెట్ అంటే గ్యాంబ్లింగ్ అని, మార్కెట్ అంటే పేకాట్ అని అట్లా అనుకుంటూ ఉంటారు. కానీ దీన్ని ఒక పద్ధతి, ఒక విధానం, ఒక క్రమశిక్షణలో దీన్ని చేస్తే దీంట్లో కూడా మనము డబ్బులు సంపాదించుకొని దీంట్లో మనం సక్సెస్ఫుల్ అవ్వచ్చు. మీరు నమ్మకం లేదు అనుకుంటే నా ఛానల్ మీరు ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీరు ఒక మంచి ట్రేడర్స్ మీరు అవుతారు. ఓకేనా? లేదు అన్నా, మాకు ప్రాక్టీస్ చేయడానికి టైం దొరకట్లేదు, మేము ఒక బిజినెస్ చేస్తున్నాం, మేము ఒక ఉద్యోగం చేస్తున్నాం, మీ ఉద్యోగం చేసే వాళ్ళకి మాకు ఇది కుదరట్లేదు, ఎలా చేయాలో అర్థం కావట్లేదు బ్రదర్ అని మీరు నాకు అడిగితే డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇస్తాను. దానికి మీ అకౌంట్ నేను మెయింటైన్ చేయడం కానీ, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ చేయడం కానీ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, రూల్ నెంబర్ 1, మదర్ క్యాండిల్ని బేబీ క్యాండిల్ని గుర్తించామా? పర్ఫెక్ట్గా పర్ఫెక్షన్గా ఉందా లేదా, వచ్చిందా లేదా? తర్వాత రూల్ నెంబర్ 2, క్యాండిల్ హెవీ క్యాండిల్ తోటి ఇది బ్రేక్అవుట్ చేసిందా? కాస్త చిన్న క్యాండిల్గానే ఉంది. యాక్చువల్గా నేనైతే దీనికి మూమెంటం వచ్చింది కాబట్టి నేను 1 hour టైం ఫ్రేమ్లో కానీ పెట్టుకొని చూసినప్పుడు ఇది యూనివర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఉంది అని గ్రహించి నేను ఎక్కడ ఎంట్రీ తీసుకుంటానంటే ఇక్కడే ఎంట్రీ తీసుకునేవాడిని. కానీ మన ట్రేడింగ్ టెక్నిక్ ప్రకారంగా దీనికి ఎంట్రీ అనేటువంటిది ఎక్కడ తీసుకోవాలంటే ఇక్కడ తీసుకోవాలి, ఈ ప్లేస్లో. కానీ నేను ఇంకా ప్రొఫెషనల్గా మనం ఆలోచన చేస్తే ఎంట్రీ అనేటువంటిది ఇక్కడ తీసుకోవచ్చు. కాసేపు ఈ డోజీ క్యాండిల్ పడేదాకా వెయిట్ చేసి ఇక్కడ వరకు వచ్చింది కదా,
ఈ ప్లేస్ లాగా ఎంతవరకు వచ్చిందో అక్కడ ఎంట్రీ పాయింట్ మనం చేసుకుంటే ఖచ్చితంగా ఈ యొక్క స్వింగ్ యొక్క చివరి దాకా మన లేదా ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ దాకా మనం ఎగ్జిట్ చేసుకుంటే చూడండి, మనం ఎంట్రీ పాయింట్ పెట్టుకుంటే అద్భుతంగా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. నేను దీంట్లో ప్రాఫిట్ బుక్ చేశానండి, దీంట్లో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఓకేనా, దీని యొక్క పరిస్థితి చూడండి, అర్థమవుతుందా మీకు జాగ్రత్తగా? ఇదిగో ఇది రేపటికి మీరు వాచ్ లిస్ట్లో కూడా దీన్ని యాడ్ చేసుకోండి. ఒక పర్ఫెక్ట్గా హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఉంది కనుక ఈ స్టాక్ని డే టైం ఫ్రేమ్ పెడితే ఎలా ఉందో చూద్దాం ఒక్కసారి అండి. ఓకే, అది మనము తర్వాత డిస్కస్ చేద్దాం. పర్ఫెక్ట్గా ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఉంది కనుక ఇది పర్ఫెక్షన్ అని చెప్పచ్చు. అర్థమవుతుందా మై డియర్ ఫ్రెండ్స్? అర్థం చేసుకోండి జాగ్రత్తగా. దీంట్లో మీరు ప్రాఫిట్స్ అనేటువంటి వాటిని అద్భుత రీతిగా మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు, నేను చెప్తున్నాను. ఓకేనా, తర్వాత ఈ స్టాక్ అయిపోయింది కదా, దీంట్లో ఎంట్రీ ఎగ్జిట్ మీకు అర్థమైంది కదా. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ మీకు అనిపిస్తే నెక్స్ట్ స్టాక్లోకి వెళ్దాం. కమెంట్ చేయండి. ఒకవేళ కానీ కొద్దిగా నాకు డౌట్ ఉంది అనుకుంటే మాత్రం కమెంట్ చేయండి, లేకపోతే డిస్క్రిప్షన్ నెంబర్కి ఫోన్ చేయండి. తర్వాత ఐజీఎల్కి వెళ్దాం. ఐజీఎల్ అనే స్టాక్ని దీంట్లో కూడా మీరు గమనిస్తే ఇక్కడ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మూమెంట్ కిందకు తీసుకొని నేను చెప్పాను అంతకుముందు నేను సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్లో ఉంది, అది కానీ బ్రేక్ కొట్టిందంతే మాత్రము పైకి వెళ్ళిపోద్దని చెప్పి ఉన్నాను. మనం అనుకున్న రీతిగానే పైకి కొట్టి వెళ్ళిపోయింది. అది చూసారా, ఎంత పైకి వెళ్ళిపోయింది చూడండి. మరలా ఎక్కడికైతే ఓపెన్ అయిందో, ఎక్కడి నుంచి అయితే ట్రెండ్ అనేది స్టార్ట్ అయిందో నేను చెప్పి ఇదిగో ఈ లైన్ అక్కడి నుంచి బై చేయమని చెప్పానా, అక్కడికి పోయి మరలా కిందకు వచ్చేసింది. అది నేను వేరే కాన్సెప్ట్, అది నేను తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి మన ట్రేడింగ్ టెక్నిక్లో ఉన్నటువంటి టెక్నిక్, ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ టెక్నిక్లో ఏ విధంగా మనం ట్రేడ్ చేసుకోవాలనే విషయం గురించి మనము మాట్లాడుకుందాం. ఓకేనా, ఇదిగో చూడండి, ఇక్కడ కూడా మీరు గమనిస్తే పర్ఫెక్ట్గా ఇక్కడ ఒక సపోర్ట్ జోన్ ఉంది, చూస్తున్నారా, గమనించారా? ఇదిగో ఈ ప్లేస్, దిస్ ఈస్ ద ప్లేస్. కరెక్ట్గా ఏముంది ఇక్కడ, ఒక రెసిస్టెన్స్ జోన్ ఉందా లేదా? ఉంది. సపోర్ట్ జోన్ ఉందా లేదా? ఉంది. పర్ఫెక్షన్. ఓకే, మనం అనుకున్న రీతిగానే రూల్ నెంబర్ 1 ప్రకారంగానే చైల్డ్లీ మదర్ని గుర్తించామా లేదా? అరే, మార్కెట్ మాత్రం మూమెంట్ ఇటు పక్క ఉంది, కిందకు వచ్చాం. ఎందుకంటే పైకి పోయేదానికంటే కిందకి పోయడానికి అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి మనము ఇదిగో కుదిరితే 1 hour టైం టేబుల్ పెట్టి కూడా చూసుకోవచ్చు. ఇక్కడ కరెక్ట్గా సపోర్ట్ జోన్ ఉంది కాబట్టి దీన్ని రెస్పెక్ట్గా మనం చేసుకొని, ఫ్రెండ్స్ అర్థమవుతుందా? రెస్పెక్ట్గా మనం చేసుకొని దాన్ని ఈ విధంగా మదర్ యొక్క హైకి లోకి ఒక క్యాండిల్ గీసుకొని మనం రూల్ నెంబర్ 1, రూల్ నెంబర్ 2 హెవీ క్యాండిల్ ఎగ్జిక్యూట్ చేసిందా లేదా, తర్వాత పక్కన చిన్న డోజీ క్యాండిల్ ఫామ్ చేయాలా, దాన్ని రిజెక్ట్ చేస్తున్నట్టుగా ఫామ్ చేయాలి. రూల్ నెంబర్ 3 కూడా ఎగ్జిక్యూట్ అయిపోయింది. అప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ పాయింట్ అనేటువంటి దాన్ని ఎక్కడ తీసుకోవచ్చు, లేకపోతే కాసేపు వెయిట్ చేసి పైన కూడా తీసుకొని మనము బుక్ చేసుకుంటే అప్పుడు ఈ నెక్స్ట్ ఇది ఎంట్రీగా ఉంది. సో దీన్ని బ్రేక్ చేసింది కాబట్టి మరలా కూడా ఖచ్చితంగా కిందకి వస్తుంది కనుక ఈ పాయింట్ కంటే ఇది ఎంట్రీ పాయింట్ అనేటువంటిది, నెక్స్ట్ ఎగ్జిట్ పాయింట్ అనేటువంటి దాన్ని మనం ఎక్కడ తీసుకోవచ్చు అనుకుంటే మాత్రము చూడండి, ఇక్కడ ఒక ఎగ్జిట్ పాయింట్ ఉంది, ఇక్కడ ఒక ఎగ్జిట్ పాయింట్ ఉంది. నేనైతే ఎగ్జిట్ పాయింట్ అనే దాన్ని ఎక్కడ తీసుకునేవాడంటే ఖచ్చితంగా ఇక్కడ ఎగ్జిట్ పాయింట్ని ఖచ్చితంగా తీసుకునేవాడిని. చూడండి, అర్థమవుతుందా ఫ్రెండ్స్? జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, అర్థమైందా? సో దీన్ని చూడండి పర్ఫెక్ట్గా. నేనైతే దీన్ని ఎంట్రీ పాయింట్ విషయానికి చూస్తే మాత్రం ఈ విధంగా ఉన్నటువంటి స్టాక్ని ఇది డౌన్ సైడ్ మొమెంటంకి రాబోతుందనే ఉద్దేశం ఉంది కాబట్టి నేను పర్ఫెక్ట్గా దీన్ని మనం అనుకున్న విధంగానే రూల్స్ ప్రకారంగా ఎగ్జిట్ అయింది. సో పర్ఫెక్ట్గా ఎంట్రీ కూడా మనకు దొరికింది. చూసారా, ఈ ప్లేస్లో నేనైతే ఎంట్రీ తీసుకునేటువంటి వాడిని. ఓకేనా ఫ్రెండ్స్, ఎగ్జిట్ అయితే ఈ ప్లేస్లో తీసుకునేవాడిని. ఓకేనా, ఇది తర్వాత ఆర్బీఐకి వెళ్దాం. చూడండి, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఒక పర్ఫెక్ట్ రెసిస్టెన్స్ జోన్ ఒకటి ఉంది. తర్వాత దీనికి ఇక్కడ సపోర్ట్ జోన్ ఇక్కడ ఒకటి ఉంది. ఓకేనా,
దాని ప్రకారంగా మనం గుర్తించుకొని ఏ విధంగా ట్రేడ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొట్టేద్దాం. మదరు చైల్డ్ పడిందా లేదా? పడింది. సెకండ్ టైం మదర్ చైల్డ్ రెండు సార్లు పడింది. ఇక్కడ చూడండి, మదర్ ఇన్ సైడ్ మదర్. సో మీరు నెగిటివ్గా తీసుకోకండి. ఆ తల్లికి ఆ కూతురు పుడితే కూతురికి మళ్ళీ కూతురు పుట్టింది. ఇక్కడ ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇదిగోండి, ఇక్కడ ఒక మదర్ చైల్డ్, తర్వాత ఇక్కడ ఒక మదరు ప్లస్ చైల్డ్. అప్పుడు ఇది చైల్డ్ని అంటే చూడండి, దీన్ని రెస్పెక్ట్ చేస్తూ మార్కెట్ ట్రేడ్ అయింది. అర్థమవుతుందా? సో మనం అనుకున్న విధంగానే టార్గెట్ అనేటువంటి దాన్ని దీనికి టార్గెట్ పెట్టుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది ఫస్ట్ టార్గెట్గా. అసలు మనం చూడటం కూడా ప్రస్తుతం నేను క్లోజ్ చేస్తాను. ఇలా పడ్డప్పుడే, ఇలా క్లోజ్ చేసినప్పుడే మనం దీన్ని పర్ఫెక్ట్గా ఎంట్రీ తీసుకుంటే, ఇది ఇక ఈ ప్లేస్లోనే మనం ఎంట్రీ తీసుకుంటే ఇదంతా కూడా మనకు ప్రాఫిట్ లెక్కలోనే వచ్చేస్తుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇది మనం అనుకున్న విధంగానే ఈ రెసిస్టెన్స్, ఈ సపోర్ట్ జోన్ని టచ్ చేసింది. చూడండి, చూసారా లేదా? సో మన ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ టెక్నిక్ ప్రకారంగా అయితే మనం ఎంట్రీ తీసుకుంటే ఈ ప్లేస్ని ఎంట్రీ తీసుకోవచ్చు. సో ఇదిగో ఇక్కడ అంటే ఇంకా కింద ఎంట్రీ దొరుకుద్ది. ఓకేనా? తర్వాత ఎల్ ట్రిమ్ చూద్దాం. అన్నీ కూడా కొట్టేద్దాం. 1 అవర్ ట్రైన్ ట్రీమ్లో పెట్టుకుందాం. ఇది పర్ఫెక్ట్గా రెసిస్టెన్స్ సపోర్ట్ జోన్గా ఉంది. చూడండి, ఉన్నప్పుడు ఫిఫ్టీ మినిట్స్ టైం టేబుల్ పెట్టుకున్నప్పుడు అబ్బా పంట పండిపోయింది అనుకోవచ్చు. ఇలా మనకు ఒక పర్ఫెక్ట్గా రెసిస్టెంట్ జోన్ అనేది కింద సపోర్ట్ జోన్ అనేది ఉన్నప్పుడు ఒక స్ట్రాంగ్ బీరిష్ క్యాండిల్ అనేది పడటం అనేటువంటిది మనం ఒక సైకాలజీగా ఎంచుకొని దాన్ని ఒక జోన్ డ్రా చేసుకొని దానితో ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ పెట్టుకొని ఇలా నేనైతే పర్ఫెక్ట్గా ఇక్కడ ఎంట్రీ తీసుకునేవాడిని. సో పర్ఫెక్ట్ మన స్ట్రాటజీ ప్రకారంగా బ్రేక్అవుట్ టైమ్స్ రిజెక్ట్ అయిపోయిన తర్వాత పర్ఫెక్ట్గా ఎంట్రీ ఈ ప్లేస్లో తీసుకుంటే ఎంట్రీ ఈ ప్లేస్ పెట్టుకోవాలి. ఓకే, తక్కువ క్వాంటిటీ యాడ్ చేసుకునేది వస్తే ఇది టార్గెట్గా ఎగ్జిట్ చేసుకోవచ్చు. అది ఫ్రెండ్స్. తర్వాత టాటా కన్స్యూమర్ ప్రొడక్షన్ ఇది చూద్దాం. దీని పరిస్థితి విధానం ఎలా ఉంచుద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా స్టాక్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇన్సైడ్ బార్ అయినా 3 బుల్లిష్ 3 బేరిష్ క్యాండిల్ టెక్నిక్ అయినా సపోర్ట్ రెసిస్టెన్స్ని పర్ఫెక్ట్గా గుర్తించగలగాల. అది పర్ఫెక్ట్గా ట్రేడ్ చేసేటువంటి విధానం. ఇక్కడ ఇది సపోర్ట్గా ఉంది, దాని రెసిస్టెన్స్కి రెడ్ కలర్ పెట్టుకుందాం. ఓకే, సో ఈ రెసిస్టెన్స్ జోన్ని టచ్ చేసి పైకి పోవట్లేదు, దానితో బేరిష్ క్యాండిల్ ఒకటి పడింది. సో అదే మనకు సైకాలజీ పాయింట్గా ఇక కిందకి వస్తుంది. ఇంకా రెసిస్టెన్స్ జోన్ని టచ్ చేసి ఇంక పైకి పోదు అనే ఉద్దేశం మనం అర్థం చేసుకొని అప్పుడు అటువంటి ప్రాక్టీస్ చేయాలి. అర్థమవుతుందా? అప్పుడు ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ టెక్నిక్ ప్రకారంగా మనం హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేసింది, రిజెక్ట్ అయింది. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే కాకపోతే అన్ఫార్చునేట్లీ పైకి వెళ్ళినట్టు మనకి కిందకు వచ్చింది. సో ఇదంతా కూడా మనకు ప్రాఫిట్ లెక్కలో బుక్ చేసుకోవచ్చు. తర్వాత ఎంఫాసిస్ ఆ కంపెనీ చూద్దాం. దీనికి కూడా అసలు ఎప్పుడైనా మనం ఎంట్రీ తీసుకునేటప్పుడు సపోర్ట్ రెసిస్టెన్స్ పక్కా గుర్తించుకోవాలి. రెసిస్టెన్స్ గుర్తించలేదా దెబ్బ అయిపోయినట్టే. ఇదేమో రెసిస్టెన్స్. ఓకే, ఇది సపోర్ట్. సపోర్ట్ నెంబర్ 1 సపోర్ట్ నెంబర్ 2గా ఉంది కదా. ఇది సపోర్ట్ అనుకోండి, చేసేదే ఉంది.
ఓకేనా. వన్స్ ఇట్ రిజెక్ట్ అయిపోయిన తర్వాత ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ టెక్నిక్లో ఒక స్వింగ్ కూడా ఉండడం మంచిది. ఒక స్వింగ్ ఉంటే ఇంకా ఇంకా బెస్ట్. అప్పుడు దాని ప్రకారంగానే మనము ఇదిగో ఇలా ఇలా మార్క్ చేసుకొని జోన్ డ్రా చేసుకొని అనుకున్న విధంగానే ట్రేడ్ అయ్యిందా లేదా ట్రేడ్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి, ఇలా చూడండి. సో చైల్డ్ మదర్ ఉందా, తర్వాత పెద్ద హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ అయిందా, తర్వాత రూల్ నెంబర్ 2, రూల్ నెంబర్ 3 ఒక డోజీ క్యాండిల్, తర్వాత రిజెక్షన్, పర్ఫెక్ట్గా ఎంట్రీ దొరికింది. చూడండి, యాక్చువల్గా తక్కువ క్వాంటిటీ యాడ్ చేసుకోవాలి, ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కువ క్వాంటిటీ యాడ్ చేసుకోవాలి. అర్థమవుతుందా? ఇక్కడ 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 ఎక్కువ క్వాంటిటీ యాడ్ చేసుకోవాలి, ఇక్కడ మాత్రం కొద్దిగా క్వాంటిటీ యాడ్ చేసుకోవడం మంచిది. అర్థమవుతుందా? చూడండి, ప్రాక్టీస్ చేయాలి, దీన్ని కూడా ఉట్టిన రాదు. అప్పుడు అనుకున్న విధంగానే టార్గెట్ని టచ్ చేసి వెళ్ళింది. టచ్ చేయలేదు, చూడండి ఇంకా పైకి వచ్చింది. 90% తక్కువ పెట్టుకుంటే మేలే. డోజీ క్యాండిల్ పడితే ఇక ట్రెండ్ రివర్స్ అయిపోతుంది అర్థం చేసుకుని పైకి వెళ్ళటమే. తర్వాత బయోకాన్, ఇక్కడ బయోకాన్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బయోకాన్ మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలాసార్లు బయోకాన్ స్టాక్ ఇచ్చాను. 1 అవర్ టైం ఫ్రేమ్ పెట్టుకుంటే మనకు పర్ఫెక్ట్గా రెసిస్టెన్స్ అప్పుడు అర్థమవుతుంది. దీనికి అతి లేకుండా ఉంది. ఇది రెసిస్టెన్స్ జోన్గా ఉంది కదా, అది కూడా పెద్ద పర్ఫెక్షన్గా ఏం లేదండి. ఇదేదో అటు ఇటుగా ఉంది, సపోర్ట్ జోన్గా ఉంది చూడండి. ఇప్పుడు ఇది ఇలా ఇలా పక్కన ఒక స్వింగ్ ఉంది చూసారా, ఇదంతా ఒక స్వింగ్ ఉంది. ఇప్పుడు స్వింగ్ని క్లోజ్ చేయాలి ఎప్పుడైనా సరే మార్కెట్. నేను అది మీకు నెక్స్ట్ వీడియోస్ చెప్తాను. స్వింగ్ ట్రేడింగ్ అని ఒకటి చెప్తాను, అది మీరు నా ఛానల్ చూస్తూ ఉండండి, మీకు అర్థం చెప్తాను ఒకరోజు. ఎందుకంటే అన్నీ చెప్పడానికి ఈరోజు సమయం కుదరతాం. ఓకేనా. ఇక్కడ చూడండి, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇదిగో ఇక్కడ ఈ స్వింగ్ ఉంది కదా, ఈ స్వింగ్ ఇలా ఉన్నప్పుడు ఓకే, ఈ స్వింగ్ ఇలా ఉన్నప్పుడు చూడండి, ఈ మదరు ఈ చైల్డ్, ఈ మదరు చైల్డ్ లెక్కలో ఈ మదర్కి ఈ చైల్డ్కి ఒక జోన్ డ్రా చేసుకొని హెవీ క్యాండిల్ ఉంది, డోజీ క్యాండిల్ కూడా ఉంది. సో బ్రేక్అవుట్ చేసింది, ఎంట్రీ పాయింట్ తీసుకుంటే మనకి నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే ఇదిగో ఈ టార్గెట్గా పెట్టుకోవచ్చు. ఓకేనా. ఇది ఫ్రెండ్స్ మన వీడియోస్. Friends, thank you so much for watching this video. Keep on watching my channel. Friends, మీరు స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేయాలని ఉద్దేశం ఉంటే, మేము స్టాక్ మార్కెట్లో కొత్తగా వచ్చాము, మాకు ట్రేడ్ చేయడం తెలియట్లేదు అనేటువంటి ఆలోచన మీకుంటే ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో 2 ఫోన్ నెంబర్స్ ఇస్తాను. ఆ నెంబర్స్కి మీరు వాట్సాప్ చేయండి, కాల్ చేయండి, మనం కలిసి కూర్చొని మాట్లాడుకుందాం. ఇదే విధంగా నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్, తర్వాత రేపటికి ఇంట్రాడే స్టాక్స్, 3 బుల్లిష్ క్యాండిల్ టెక్నిక్ నేను చెప్పడం జరిగింది. వాటిని కూడా మన వీడియోస్లో ఉన్నవి, వాటిని కూడా చూసి మీరు నేర్చుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ.